మన రక్షకుడును మహాదేవుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా వందనాలు. నా పేరు శివప్రసాద్. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం. మా తల్లిదండ్రులు ఒంటెద్దు రత్నం గారు, శ్రీమతి సరోజిని దంపతులకు నేను జన్మించి తిని నాకు 2 అక్కలు ఉన్నారు. నా తల్లి గర్భవతి అయి ఉన్న దినములలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక మాట వినబడుతూ ఉంది. ఆ మాట ఏమంటే, నీకు ఒకే ఒక కుమారుడు పుడతాడు, అతడు చాలా కీర్తి కలిగిన వాడు అవుతాడు అని వినబడింది. మా తల్లిదండ్రులు శివభక్తులు కాబట్టి శివుడే మాట్లాడాడు అనుకుని నాకు శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. అయితే నాకంటే ముందుగా పుట్టినటువంటి వారిలోనూ నా తర్వాత పుట్టిన వారిలో మొత్తం 7 సంతానం చనిపోయారు. దేవుడు మగ సంతానంగా నన్ను ఒక్కడినే జీవింపచేశాడు. మా తల్లిదండ్రులు బహు విగ్రహారాధన చేసేవారు. నేను కూడా వారితో కలిసి గుళ్లకు గోపురాలకు తిరుగుతూ పూజలు నోములు చేసేవాడిని. తెల్లవారుజామునే లేచి గంగ స్నానాలు, కార్తీక స్నానాలు మరియు గోదావరి పుష్కర స్నానాలు కూడా చేసేవాడిని. తడి బట్టలతో గుళ్ళు చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడిని. మా వీధిలో జరిగే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి ఉత్సవాలకు అక్కడ ఉన్న యవనస్తులను సమకూర్చి ఆ ఉత్సవములు జరిగించుటకు నేనే ప్రధాన పాత్ర వహించేవాడను. విగ్రహములు చేసి వాటికి పూజించేవాడిని. మా ప్రాంతంలో సంస్కృత పండితులైన రామశాస్త్రి గారి ద్వారా రామాయణం, భారతం, భాగవతం, కార్తీక పురాణం మరియు గరుడ పురాణం మొదలైనవి విని ఎంతో శ్రద్ధాభక్తులతో జీవించేవాడని. నేను చదువుకునే దినాలలో చదువు బాగా వస్తుందని చెప్పి శారదాదేవి శ్లోకం చదివి అటు తర్వాత నా పాఠ్యపుస్తకాలను చదివేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో మా తండ్రి గారు చనిపోయారు. అప్పటికి నాకు 16 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో మా ప్రాంతమంతా వరదలతో అల్లకల్లోలం అయిపోయింది. అదే అదునుగా మా ఇంటిలో దొంగలు పడి ఇల్లంతటినీ దోచుకున్నారు. ఇది జరిగిన కొద్ది దినములలో నాకు బ్రెయిన్ ఫీవర్ వ్యాధి వలన నేను చావు బ్రతుకుల మధ్యలో ఆసుపత్రి పాలైతిని. ఈ కష్టాలకు, కన్నీళ్లకు, ఆర్థిక ఇబ్బందులకు మా తల్లి ఎంతగానో కృంగిపోయి నరాల బలహీనత వలన అనారోగ్యం పాలైపోయింది. నాకు మైనారిటీ తీరిన తర్వాత మా నాన్నగారు చేసిన ఆ ప్రభుత్వ ఉద్యోగం నాకు ప్రభుత్వం వారు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులలో నా వయసు పెరుగుతూ ఉంది. నా తోటి వయస్కుల కంటే ఎక్కువ భక్తి చేసేవాడిని. అదే సమయంలో నాలో పాపం కూడా పెరుగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య, మా పెద్ద తల్లి కుమారుడు, స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ నందు ఆధ్యాత్మికమైన పరిచర్య చేసేవాడు. తదుపరి గురోపదేశం పొంది సర్వసంగ పరిత్యాగి అయి చివరకు స్వామీజీగా, దత్తావధూతగా మారాడు. నేను కూడా ఒక తపస్సుకుని వలె ఉండాలని ఆశించేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నాతో పనిచేస్తున్నటువంటి సోదరుడు పీటర్సన్ అనే ఒక క్రైస్తవ సోదరుడు నాకు ప్రభువు గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పేవాడు. కానీ నేను ఏమాత్రము ఆయన మాటలు అంగీకరించేవాడును కాను. క్రైస్తవ మతం అన్నా, క్రైస్తవులన్నా అసలు ఇష్టం ఉండేది కాదు. పీటర్సన్ నాకు ఒక నూతన నిబంధన గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథం నాకు అర్థమయ్యేది కాదు. బైబిల్ తెరవగానే అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను అనే మాటలు నాకు చాలా విసుగు పుట్టించేవి. అతను చెప్పే సువార్తను నేనెంతో ఎదిరించేవాడని. హిందువుడిగా పుట్టినందుకు గర్వించు, హిందువుడిగానే జీవించు అనే ఆ స్లోగన్ నా రక్తాన్ని ఉప్పొంగి చేసేది. నేను ఎంతో ఆ సోదరుణ్ణి ఎదిరించేవాడిని. కానీ అతడు ఏమాత్రం విసుగు చెందక బహు సహనముతో, ప్రేమతో నా కొరకు ప్రార్థించి ప్రభువు గురించి సమయం దొరికినప్పుడల్లా నాతో మాట్లాడుతూ ఉండేవారు. మరియు యేసు సజీవుడైన దేవుడని, మాట్లాడే దేవుడని చెప్పేవారు. నాకైతే ఈ కలియుగంలో దేవుడు మనుషులతో మాట్లాడటం అనేది నమ్మశక్యంగా ఉండక ఆశ్చర్యం అనిపించేది. కొన్ని రోజులకు దేవుడు నాతో మాట్లాడాలి అనే కోరిక నాలో ప్రారంభమైంది. ఒకరోజు నేను మా కళాశాల గ్రౌండ్లో ఆ సహోదరునితో వాదిస్తూ మీ దేవుణ్ణి నాతో మాట్లాడించు అని వాదించాను. అతడు కళ్ళు మూసుకుని ప్రార్థించి తన చేతిలో ఉన్న బైబిల్ నాకిచ్చి చదవమన్నాడు. ఎక్కడి నుంచి చదవమంటావు అని అడిగాను. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడి నుంచి చదువు,
దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. నేను బైబిల్ తెరిచి ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడును నీ దేవుడును అనే మాటలు చదివాను. కానీ నాకు ఆ మాటలకు ఏమాత్రం సంతృప్తి కలగలేదు. నేను తిరిగి ఆయనతో మా దేవుడు శబరిమలలో జ్యోతి స్వరూపంతో కనిపిస్తున్నాడు అని అతనితో వాదించి ఇంటికి వెళ్ళి పూజ చేస్తూ విగ్రహములు నాతో మాట్లాడాలని అడుగుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులు వారి దేవుడు మాట్లాడతాడని చెప్పి అందరినీ మార్చేస్తున్నారు. నాకు గనక విగ్రహాల్లో నుంచి దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడితే నేను ఈ క్రైస్తవులందరినీ మరలా తిరిగి హిందువులుగా మారుస్తాను అని పట్టుదలతో పూజ దగ్గర కూర్చున్నాను. ఒకవైపు దేవుడు నాతో మాట్లాడాలని, నాకు కనిపించాలని ఎంతో ఆశ నాలో ఉంది. భక్తుడు ఎక్కడ ఉంటాడో భగవంతుడు కూడా అక్కడే ఉంటాడని, ఎందెందు వెదికినా అందందు కలడని ఎంతో నమ్మకంతో ఎంతో సమయం పూజ దగ్గర కూర్చున్నాను. శాపగ్రస్తంగా మారిపోయిన నా జీవితాన్ని ఉద్ధరించటానికో బాధలన్నీ తీర్చటానికో దేవుణ్ణి నేను వేడుకోలేదు. కానీ దేవుడు నాతో మాట్లాడితే, ఆయన నాకు కనిపిస్తే నేను ఈ బాధలు కష్టాలన్నీ నేను ఓర్చుకుంటాను. కానీ దేవుడు నాతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఆ ఫోటోల్లో నుంచి పటాల్లో నుంచి ఏ విధమైన దర్శనము కానీ నిదర్శనం కానీ రాలేదు. చివరికి ఆ ఫోటోలకు పెట్టినటువంటి పువ్వులైనా వచ్చి నా చేతిలో రాలితే ఇది దేవుని దగ్గర నుంచి సంకేతం అని భావిస్తాను అని అనుకుని ఆ విధంగానైనా దేవుడు నాతో మాట్లాడాడని తృప్తి పడతాను అనుకున్నాను. కానీ అది కూడా జరగలేదు. ఈ ప్రపంచంలో అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నాతో ఎందుకు మాట్లాడకూడదు? ఒకవేళ మనుషులు దేవుడు అనే ఒక భయాన్ని ఈ సమాజంలో సృష్టించి ఉంటారు. సమాజం నీతి నియమావళితో నివసించటానికి మనుషులే దేవుణ్ణి సృష్టించుకున్నారు అని విసిగిపోయి అక్కడి నుంచి లేచిపోయి వెళ్ళిపోయాను. అటు తర్వాత ఆ క్రైస్తవ సోదరుడు నాకు ఇచ్చినటువంటి ఆ బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు నాతో మాట్లాడతాడేమో అని ఆశించి ఆ గ్రంథాన్ని తెరిచి చూశాను. నేనే దేవుణ్ణి అనే పదాలు కనిపించగానే నాకు చాలా విభ్రాంతి కలిగింది. నిజంగా బైబిల్ గ్రంథంలో ఏదో శక్తి ఉన్నది అని భావించాను. చర్చికి వెళ్ళటానికి కానీ క్రైస్తవుడిగా మారటానికి కానీ నాకేమాత్రం కూడా ఇష్టం లేదు. కానీ నాలో దేవుని గురించినటువంటి ఆశ దినదినం ఎక్కువవుతూ ఉంది. ఈ విషయంలో చాలా ఆలోచనలు నాలో చెలరేగాయి. ఏది నిజం? అంతవరకు పూజ దగ్గర కూర్చుని దేవుడు మాట్లాడాలి అని ఆశించినప్పుడు ఏ సూచన నాకు కనపడలేదు. కానీ బైబిల్ తెరవగానే నేనే దేవుణ్ణి అనే అర్థం ఇచ్చేటువంటి వాక్యాలు నా కన్నులకు ఎదురుగుండగా కనిపించటం నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఈ విధంగా రెండింటి మధ్యలో నేను ఏది తేల్చుకోలేక ఉన్న సమయంలో ఆ విధంగా ఆలోచిస్తూ నేను ఉండిపోయాను. ఆ సమయంలో భగవద్గీతలోని ఒక శ్లోకం నా చెవులకు వినబడింది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. దాని యొక్క అర్థం చక్కగా అనుష్ఠించబడినటువంటి పరధర్మం కంటే గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. ఈ శ్లోక భావం ప్రకారంగా నాకు అందులో మంచి కనిపించిన నా భక్తిలోనే నేను ఉండాలి అనేటువంటి నిర్ణయంతో భక్తిని కొనసాగిస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దినదినము దేవుడు నాతో మాట్లాడాలి. ఈ భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు? నిజంగా ఆయన మనుషులతో మాట్లాడతాడా? నిజంగానే ఆయన మనుషులకు కనిపిస్తాడా? అయితే నాకు కనిపించాలి, దేవుణ్ణి నేను చూడాలి, దేవుని స్వరాన్ని నేను వినాలి అనేటువంటి ఆశ దినదినం పెరుగుతూ వచ్చింది. రామకృష్ణ పరమహంస చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు రామకృష్ణుల వారికి ఆయన ప్రత్యక్షమైన రీతి నన్ను ఎంతగానో క్రీస్తు వైపుకి ఆకర్షించింది. నేను ఒక దినాన్ని నా అంతటికి నేనే ఒక చర్చికి వెళ్ళి రామకృష్ణ పరమహంసతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడేమో అని ఆశతో చర్చికి వెళ్ళి కూర్చున్నాను. దేవుని సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నాతోనే మాట్లాడుతున్నట్టుగా, నా అనుమానాలన్నీ నివృత్తి అవుతున్నట్లుగా అనిపించింది. ఎలాగంటే, నీవు చేతులతో చేసుకున్నవి దేవుళ్ళు కావు, నిన్ను చేసినవాడు దేవుడు. నేను నా చేతులతో వినాయక చవితికి
ఆ యొక్క వినాయకుడి బొమ్మను తయారు చేసేవాడిని. దానికి నేను పూజించేవాడిని. నేను చేసిన దానికి నేను పూజించడం కాదు, నన్ను చేసిన వాడిని నేను పూజించాలనే విషయం నాకు బాగా అర్థమైంది. నేను తరువాత బైబిల్ చదవటం ప్రారంభించాను. నెమ్మదిగా దేవుని మందిరానికి వెళ్ళటం కూడా ప్రారంభించాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా పాప జీవితము ఎంత భయంకరంగా ఉందో, నా యొక్క దోషములు, నా పాపములు ప్రభువు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. నేను పాపిని అనే భావం నాకు ఉండేది కాదు. నేను భక్తుణ్ణి అనుకునేవాణ్ణి. కానీ దేవుని సన్నిధికి రాగానే నా బాల్యము నుండి చేసినటువంటి ప్రతి పాపము దేవుడు నాకు చూపించడం ప్రారంభించాడు. నేను పశ్చాత్తాపపడి ప్రతి పాపాన్ని మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ఉన్నాను. ఆత్మీయ తండ్రి, దైవజనులైన అబ్రహామయ్య గారు, మీ పాపములు మీరు ఒప్పుకుని ఎడల దేవుడు మీతో మాట్లాడతాడు అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా నా పాపములు సరిచేసుకుంటూ ఉన్నాను. 1986వ సంవత్సరం అక్టోబర్ నెల 27వ తారీఖు తెల్లవారుజామున సమయంలో ఆకాశములో నుండి ఒక స్వరం వింటూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 తీసి చదివి లేచి బయలుదేరు అని ఒక అద్భుతమైనటువంటి శబ్దం, ఉరుము ధ్వని వంటి స్వరం నేను విన్నాను. నేను అచేతనంగా పడి ఉన్నాను. నేను చూస్తున్నాను, కానీ కదలలేకుండా ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో సుంకము వసూలు చేసేటువంటి అధికారి అయిన మత్తయి అనేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు, నువ్వు లేచి నన్ను వెంబడించు అని చెప్పినటువంటి ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉండటం చూశాను. దేవుడు నాతో మాట్లాడాడు అనే ఆనందం, సంతోషం నా హృదయంలో ఎంతగానో ఉప్పొంగ చేసింది. దేవుడు తన్ను వెంబడించడానికి నన్ను పిలుస్తున్నాడని, ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన శిష్యుడిగా ప్రభు సేవ చేయాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అర్థమైంది. కానీ నేను సేవకు రావటానికి ఎంత మాత్రం నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఉద్యోగం లేకుండా నేను జీవించాలంటే ఎంతో కష్టం. నా జీవితంలో ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని కన్నీరు కార్చి రోధించి ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా ఒక దినాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, విచారించవు, నేను వాటిని పోషించట్లేదా? నేను నిన్ను పోషించలేనా అని ప్రభు మెల్లని స్వరంతో నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో ఉండే వేదనంతా తొలగిపోయింది. ప్రభువా, నీవు నన్ను పోషిస్తానంటే సేవ కొరకు వస్తానని తీర్మానించుకున్నాను. 1994వ సంవత్సరం జనవరి 23వ తేదీని సహవాస నాయకులు, దైవజనులైన పేతురయ్య గారు నన్ను, నా భార్యను అభిషేకించి సేవ కొరకు విశాఖపట్నం పంపించారు. నా జీవితంలో నేను ప్రభువుని ఎరగనప్పుడు అంధకార జీవితాన్ని, పాపంతో కూడిన జీవితాన్ని, ఎంతగానో శాపంతో ఉన్నటువంటి బ్రతుకుని బ్రతికాను. అయితే ప్రభువు నాలోనికి వచ్చిన తర్వాత నాలో ఉండే పాపం, నా మీద ఉండే శాపం తొలగిపోవటం నేను అనుభవపూర్వకంగా గ్రహించాను. ఈ సాక్ష్యాన్ని వినుచున్నటువంటి మీలో ఇంకా క్రీస్తుని ఎరగిన వారుంటే ఈ సమయమందే మీరు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని కోరుతున్నాను. ఎందుకనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అనగా పాపం చేసిన మానవుడు నిత్య నరకాగ్నికి గురవుతాడు. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి బలైపోయాడు. ఆయన యొక్క రక్తధారల ద్వారా మన జీవితాలకు రక్షణ కలుగుతుంది. అనగా పాప విమోచన, శాప విమోచన కలిగి నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడతారు. కాబట్టి సోదరులారా, మీ జీవితాల్లో క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి, నెమ్మది, నిత్య జీవాన్ని పొందుకొనవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇట్లు మీ సహోదరుడు విఎస్ ప్రసాద్.